జై శ్రీరామ్. భాను టాక్స్ కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ ఈ తరుణంలో ఈరోజు దేశమంతా కూడా దేశభక్తి, దేశద్రోహులు, రక్షణకు సంబంధించిన విషయాలు ఇవన్నింటి మీద ఈరోజు మనం ప్రతిరోజు ఏదో ఒక వార్తను చూస్తున్నాం. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే సందర్భం దేశ రక్షణకు సంబంధించిన సందర్భం కాబట్టి. అయితే ఈ మధ్య చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ శ్రీ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు వారి శ్రీమతి శ్రీ సీతా ద్వివేది గారితో కలిసి జగద్గురు అయినటువంటి రామభద్రాచారి గారిని కలవడం, అక్కడ ప్రత్యేక పూజలు చేయడం, వారి నుంచి గురుదీక్ష తీసుకోవడం, వారు ఆ తర్వాత జగద్గురు రామభద్రాచార్యులు వారి గురించి తెలియని వాళ్ళకు ఒక రెండు విషయాలు. వారు పుట్టు గుడ్డి వారు అయినా కూడా వారు తన మేధో సంపత్తితోటి ఈరోజు జగద్గురు స్థానంలో ఉన్నారు. వారు అయోధ్య రామ మందిర తీర్పు సందర్భంగా కూడా వారు స్థల పురాణాలను, ఉపనిషత్తులను, వేదాలను ఉటంకిస్తూ వారు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా కూడా రామమందిర తీర్పు రావడానికి బలం చేకూరింది. అటువంటి మేధావి అయినటువంటి శ్రీ రామభద్రాచార్యుల గారి నుంచి వారు గురుదీక్ష, రామదీక్ష తీసుకోవడం జరిగింది. దాన్ని మీడియాతోటి వారు పంచుకున్నారు. రామభద్రాచార్యులు, అవును, నేను వారికి దీక్ష ఇచ్చాను, వారు మీకు నేను గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని వారు నన్ను అడిగారు. అడిగినప్పుడు నాకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావాలి అని ఆయన చెప్పడం, దానికి జనరల్ ద్వివేది గారు మీకు నేను ఖచ్చితంగా నా గురుదక్షిణ నేను తొందరగానే సమర్పించుకుంటాను అని చెప్పి వారు చెప్పడం, దీనిపై పెద్ద ఎత్తున మన భారతదేశంలో సెక్యులర్ మరియు కమ్యూనిస్టు వామపక్షవాదులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్ల మీద విమర్శించడం. జనరల్ ద్వివేది గారిని, మీరు ఒక ఆర్మీ ఆఫీసర్ అయ్యుండి మీరు అట్లా మాట్లాడతారు, అట్లా చేస్తారు, ఒక మతానికి సంబంధించి మీరు అట్లా ఇట్లా. అరే బాబు, మీరు బ్యాండ్ బజాయిస్తున్న ఈ సెక్యులర్ వాదం అంబేద్కర్ గారు రాసిన మరియు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అమలు చేయబడ్డ భారత రాజ్యాంగంలో లేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు బలవంతంగా భారత రాజ్యాంగంలో చొప్పించిన పదం ఈ సెక్యులర్ పదం. కాబట్టి మీరు ఆ సెక్యులర్ పదాన్ని పట్టుకొని భారత ఆర్మీ చీఫ్ మీద మీరు బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే భారత ఆర్మీకి మీ నుంచి సెక్యులరిజం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా ఆర్మీలో పనిచేశాను. మేము ఆర్మీలో మాకు ప్రతి మంగళవారం మందిర్ పరేడ్ ఉంటుంది. అంటే మంగళవారం సాయంత్రం ఒక 2 గంటల పాటు అది అక్కడ పరిస్థితులను బట్టి 6 నుంచి 8 లేదా 7 నుంచి 9 ఉంటుంది. ఆ 2 గంటల పాటు జవాన్లు, ఆఫీసర్లు అందరూ కూడా, అది మందిర్ అంటే మనం మందిరం అని అంటాం మేము, కానీ అది సర్వధర్మస్థల్. అది 3-4 మతాలకు సంబంధించిన చిహ్నాలు అక్కడ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి రెజిమెంట్లో, ప్రతి బెటాలియన్లో ఒక ఆరాధ్య దైవం ఉంటుంది. మా బెటాలియన్కు శ్రీకృష్ణ భగవాన్ ఉండేది. అన్ని మతాల వల్ల మేము ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళిన కాన్వాయ్ కానీ, ఆపరేషన్ కానీ, శ్రీకృష్ణ భగవానికి జై అని వెళ్తాం. అన్ని మతాల వాళ్ళం. మాకు ఒక భగవంతుని తోడు అవసరం. మేము యూనిఫామ్లో ఉన్నప్పుడు మేము భగవంతుని తలుచుకొని ముందుకు పోవడం అనేది మాకు ఒక మానసిక శక్తినిచ్చే అది ఒక అంశం. అది దానికి మీరు ఈ సెక్యులరిజం కళ్ళద్దాలు పెట్టుకొని
మీరు ఒక మతాన్ని చేయదంటే మేము ఇంకా ఇక భూమి మీద ఉన్న అన్ని మతాలే అన్ని జే అని మేము ముందుకు పోవాలా? కాబట్టి మీరు చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ పైన ఇటువంటి మీ కుహానా సెక్యులరిజాన్ని రుద్దే ప్రయత్నం చేయొద్దు. వారికి తెలుసు ఎలా ప్రవర్తించాలో. అంటే ఈ దేశంలో ఒక హిందువుగా పుట్టి చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ అయి తన కుటుంబంతో కలిసి ఒక గురువు దగ్గరికి వెళ్ళి పూజ కూడా నిర్వహించుకోవద్దా? అదే ఆయన ఇంకో వేరే మతస్థుడై తన మత ప్రాక్టీస్ని చేసినట్లయితే ఇట్లానే విమర్శిస్తారా మీరు? విమర్శించరు. అంటే ఈ దేశంలో కేవలం హిందువులు మాత్రమే ప్రతిసారి సెక్యులరిజాన్ని నిరూపిస్తూ ఉండాలి మీకు. మేము సెక్యులరిస్టులం, మేము సెక్యులరిజం కాపాడుతున్నాం, పాటిస్తున్నాం అని చెప్పి. అయినా మీ సెక్యులరిజం మీ దగ్గరనే పెట్టుకోండి. హిందువులకు సెక్యులరిజం నేర్పించకండి, ముఖ్యంగా ఇండియన్ ఆర్మీకి నేర్పించకండి. కాబట్టి ఇటువంటి ఒక విషపూరితమైన ప్రచారాలు చేసే వాళ్ళని ప్రతి భారతీయుడు కూడా గమనించాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.